ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రావడానికి ఒక కారణం ఉన్నది. ఏమంటే మన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు గోపాల్ సింగ్ గారు ఒక మంచి పనిని ప్రారంభించి 2 రోజుల 3 రోజుల ముందు ప్రారంభించారు. ఏదైతే తలస్మియా పేషెంట్లకు రోగులకు అతి తొందరగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో పరీక్షలు చేపించి వాళ్ళ కోసం మన మంత్రి గారు కూడా పోరాడుతూ వాళ్ళకు ఒక 3 పరీక్షలు ఉంటాయి. గుండె పరీక్ష అది మన గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి చేయడం జరిగింది. ఇది బాగా సంతోషకరమైన విషయం. మరియు ఇక ముందు కూడా వీళ్ళకు సహాయ సహకారాలు అందించాలని మా యొక్క మంత్రి గారికి ప్రార్థన. మరియు ఈరోజు దానికోసమే సార్కి మేము మన తెలంగాణ ఏకతా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం చేపడుతున్నాము. మరియు ఇలానే ఇంతకుముందు సార్ ఎస్డిపి మషిన్ కూడా ఉంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతకుముందు ఎక్కడికి సార్ దాంట్లో కూడా చెప్పి ఆ పనిని చేపించాము. ఇక ముందు కూడా ఏమైనా మన ఆసుపత్రిలో ఏమైనా పనులు ఉంటే అది కూడా మీరు చెప్పేయాలని మా యొక్క ప్రార్థన. మరియు ఇప్పటి వరకు ఎన్నో సూపరింటెండెంట్లు వచ్చి పోరు, కానీ ఈ పని తలస్మియా పేషెంట్స్కి పేషెంట్లకు టెస్టులు ఉన్నాయి కదా, 3 పరీక్షలు 4 పరీక్షలు, అవి ఇప్పటి వరకు మన గవర్నమెంట్ ఆసుపత్రిలో చేయలేదు. అది ఇప్పుడు అయినాయంటే అది మీ కారణంగా. అలాగే దీనికి మాకు మసూర్ గారు కూడా ప్రోత్సహించారు. వాళ్ళు తలస్మియా పేషెంట్లు ఉన్నారు, ఇట్లా 30-40 మంది దాకా ఉన్నారు, వాళ్ళు బ్లడ్ కావాలంటే మేము ఇమీడియట్లీ వచ్చి మన గవర్నమెంట్ ఆసుపత్రిలో బ్లడ్ ఇచ్చాము. ఇంకా మేము ఇస్తాము. మనుషుల గారికి కూడా ఒకటే మాట ఉన్నది, మీరు ఇలాగే ముందుకు నుండి మేము మీతో ఉన్నాము. మరి సార్లు కూడా ఎప్పుడు ఇస్తాము, మాకు ఏ పని అయితే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం.